బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి సామాజిక తత్వవేత్త మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి నిత్యస్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని బేలలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా బేల మండల కేంద్రంలో మాలి కులస్తులు జ్యోతిరావు పూలే గురుకులం విద్యార్థులతో అంబేద్కర్, శివాజీ, గాడ్ఘే మహారాజ్, కుమరం భీం విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు। మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక అసమానతల మీద అలుపెరగిన పోరాటం చేశారని బేల మాజీ సర్పంచ్ మస్కే తేజరావు అన్నారు। అనాగరిక వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్తని కొనియాడారు। వారు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి ఎనలేదని తెలిపించారు। బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని ఈరోజు బేల మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది। విద్యార్థులతో పాటు మాలిమా సంఘం నాయకులు మరియు అదేవిధంగా జ్యోతిబా పూలే యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడంతో పాటు ఆయన చేసినటువంటి సేవలను స్మరించడం అనేటువంటి జరుగుతూ ఉంది। నిజంగానే జ్యోతిరావు పూలే వంటి మహానాయకులు ఈ దేశానికి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఆనాడు కుల వివక్షత అంటరానితనం ఉన్న కాలంలో చదువు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ తన జీవితాన్ని చదువు కోసం అంకితం చేసినటువంటి महापुरुषుడు ज्योतिबा फुले यांच्या 135व्या पुण्यतिथी निमित्त सर्व जमलेले ST-BC मायनॉरिटी सर्वांना माझा अखिल भारतीय माडी महासंघाकडून सर्वांना जय ज्योती जय क्रांती। खरोखरच या महात्म्याचं किती जरी कौतुक कराल तर या खरोखरच कमी वाटतात, कारण डॉक्टर बाबासाहेब आंबेडकरांचे गुरु तसेच ज्यांनी गडावर ज्यांची मूर्ती लपलेली होती ते कोरून काढलेले महात्मा ज्योतिबा फुले म्हणजे शिवाजी महाराजांचं काहीच नव्हतं तेव्हा त्यांनी शिवाजी महाराजांची पहिली जयंती साजरी करणारे पोवाडा लिहिणारे